హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు వైకే హెల్త్. పెరిగే వయసుతో పాటు మగవారికి ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉండటం సహజం. ఆ కోవలోకి వచ్చేదే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. మానవాళి విస్తరిస్తుందంటే దానికి తోడ్పడే గ్రంథుల్లో కీలకమైనది ప్రోస్టేట్. కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటూ పునరుత్పత్తికి తోడ్పడే ఈ గ్రంథే లేకపోతే సంతానమే లేదు. వీర్య కణాలు ఈదడానికి కావలసిన ద్రవాన్ని ఉత్పత్తి చేసే ఈ ప్రోస్టేట్ గ్రంథి చాలా మందిలో వాళ్ళ 50వ ఏళ్ల వయసు వరకు తర్వాత అమాంతం పెరిగిపోయి కొన్ని అనార్థాలను తెచ్చిపెడుతుంది. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఎందుకు వస్తుందో, దానిని ఎలా అధిగమించాలో వివరించడానికి సీనియర్ యూరాలజిస్ట్ విజయవాడ యాపిల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ డి కిరణ్ కుమార్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి ప్రోస్టేట్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. సార్, అసలు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ఏమిటి? మగవాళ్ళకి పురుష గ్రంథి అంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది బ్లాడర్ నెక్ చుట్టూ ఉంటుంది. బ్లాడర్ అంటే మూత్రాశయం, మూత్రనాళం మధ్యలో బ్లాడర్ నెక్ ఉంటుంది. ఆ బ్లాడర్ నెక్కి సరౌండింగ్గా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటంటే దీని యొక్క సెక్రీషన్స్ సీమెన్లో దాని యొక్క సీమెన్ అనాలిసిస్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా స్పర్మ్ యొక్క మొటిలిటీ వీటికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆఫ్టర్ 50 years జెనెటిక్ ప్రభావం వల్ల అయినా కావచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్యాసివ్గా వల్ల అయినా కావచ్చు, ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్కి వెళ్ళే దారి యురిత్రా మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ పట్టడం వల్ల యూరిన్ ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జెనెటిక్ యాజ్ వెల్ యాజ్ సమ్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్. డాక్టర్ గారు, అసలు ప్రోస్టేట్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా గుర్తించాలి? ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల మీకు ఇందాక చెప్పినట్టుగా యూరిన్కి వెళ్ళే దారి యురిత్రా అనేది ప్రెషర్ పట్టడం వల్ల స్లో అయిపోతుంది. దీనికి 2 రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకటేమో అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, అంటే యూరిన్స్ ఫ్లో తగ్గిపోవడం, ఎక్కువ టైం తీసుకోవడం, వెళ్ళినా సరే ఇంకా ఏదో మిగిలిపోయినట్టు అనిపించడం, లాస్ట్లో చుక్కలు చుక్కలుగా పట్టడం. కొంతమంది అయితే యూరిన్ ముక్కిపోస్తే కానీ రాదు, లేకపోతే యూరిన్ కొంచెం సేపు ఆగి మళ్ళీ కొంచెం సేపు ఆగి అలాగా కట్ అవుతూ ఇంటర్మిటెన్సీ అంటాం, అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. రెండో రకం ఏంటంటే ఇరిటేటివ్ సిమ్టమ్స్, అంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం, నైట్ టైం 2-3 సార్లు లెగవడం, వాళ్ళకి నిద్ర లేకపోవడం, లేకపోతే కనుక యూరిన్కి వెళ్ళాలనేప్పుడు తొందరపడిపోవడం, వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం, ఇలాగా దీస్ ఆర్ ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. అంతేకాకుండా ఈ సిమ్టమ్సే కాకుండా దీనివల్ల కాంప్లికేషన్స్, అంటే యూరిన్లో మంట రావడం, తరచుగా ఇన్ఫెక్షన్స్ చూడటం, యూరిన్ పోసినప్పుడల్లా మంట రావడం, 3 నెలల్లోనే 2-3 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడం, ఒక్కోసారి కనుక పెద్ద ప్రాస్టేట్స్ కనుక ఈ యూరిన్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటే కిడ్నీ మీద బ్యాక్ ఫ్లో ప్రెషర్ పెరిగి కిడ్నీస్ కూడా స్వెల్లింగ్ అయ్యి క్రియాటినిన్ పెరగడం, అంతేకాకుండా ఒకసారి యూరిన్ సడన్గా ఆగిపోవడం, ఇలాగ రకరకాల సమస్యలతో యూరినరీ కంప్లైంట్స్తో మా దగ్గరికి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. డాక్టర్ గారు, అసలు స్టోన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎస్పెషల్లీ ప్రాస్టేట్ వల్ల స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే, ఈ ప్రాస్టేట్ వల్ల యూరిన్ అనేది ఎక్కువగా బ్లాడర్లో మిగిలిపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే కొంతమందికి ఈ స్టోన్స్ అనేవి డీనోవో అంటే బ్లాడర్లోనే స్టోన్స్ ఫామ్ అయిపోయి పెరుగుతూ ఉంటాయి. సో అందుకనే యూరినరీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక యూరాలజిస్ట్ అనేది కలిస్తే ఈ స్టోన్స్ ఫార్మేషన్ అవ్వకుండా, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎర్లీగానే ప్రివెంట్ చేయొచ్చు. అంటే చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా స్టోన్స్ అనేవి? అంటే స్టోన్ టాపిక్ ఈజ్ డిఫరెంట్ అమ్మా. ఈ ప్రాస్ట్రేట్ వల్ల స్టోన్స్ అయితే చిన్నపిల్లల్లో బిలో 50 years అనేది రాదు. అసలు స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే జెనెటిక్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ, టెండెన్సీ అనమాట, బాడీ టెండెన్సీ, స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం, ఈ కారణాల వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఒక్కోసారి ఆ కిడ్నీ నుంచి ఆ స్టోన్స్ కిందకి డ్రాప్ అయ్యి యురేటర్లోను, లేకపోతే కనుక బ్లాడర్లోను, ఒక్కొక్కసారి యురిత్రా అంటాం, యూరిన్కి వెళ్ళే దారి, దాంట్లోనూ స్టోన్స్ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ప్రోస్టేట్ వ్యాధికి వైద్య చికిత్స సరిపోతుందంటారా? మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాబ్లమ్స్తో కనుక ఒక పేషెంట్ సఫర్ అవుతూ ఉంటే ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి, సైజ్ ఎంత ఉంది, యూరిన్ ఎంత మిగిలిపోతూ ఉంది, బ్లాడర్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనము అసెస్ చేసుకొని, అంతేకాకుండా పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే వేలు పెట్టి అసలు ప్రాస్టేట్ గట్టిగా ఉందా లేకపోతే ఫర్మ్గా ఉందా,
ఏమైనా నాడ్యూల్స్ ఉన్నాయా, ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది, ఇలా అసెస్ చేసుకుని ఒకవేళ కనుక మీడియం సైజ్డ్ ప్రాస్టేట్ కనుక అయితే కాంప్లికేషన్స్ ఏం లేకపోతే మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంది. మెడిసిన్స్ వల్ల చాలామంది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి అధిగమిస్తారు. ఆపరేషన్స్ అంటూ లేకుండా, లేకపోతే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఏం రాకుండా మెడికల్ ట్రీట్మెంట్తోనే 80% హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ గారు, అసలు ప్రోస్టేట్ గ్లాండ్కి సర్జరీ ఎప్పుడు అవసరం అంటారు? సో మెయిన్గా సర్జరీస్ ఎప్పుడు అవసరం అంటే, ఇప్పుడు ఇందాక ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ పెడతాం. మెడిసిన్స్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా, ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, యూరిన్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత ఎంత మిగిలిపోతుంది అనేది చూస్తాం. ఎక్కువగా పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ ఉన్నా, మీడియన్ లోబ్ అంటాం, ఆ లోబ్ గనక బాగా వాపు వచ్చినా, తరచుగా ఇన్ఫెక్షన్స్, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, కిడ్నీ మీద ప్రెషర్ పెరుగుతున్నా, ఒక్కోసారి యూరిన్ ఆగిపోతుంది, కంప్లీట్గా ఆగిపోతుంది. ఆగినప్పుడు కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రయల్ ఇస్తాం. అంటే యూరిన్ ట్యూబ్ వేసి మెడిసిన్స్ పెట్టి ఒకవేళ యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా అనేది చూసుకుంటాం. ఒక్కొక్కసారి చాలా పెద్ద హ్యూజ్ గ్లాండ్స్ ఉంటాయి, బ్లాడర్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అనేది ఎక్కువగా యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా కంటే కూడా సర్జరీ ఈజ్ బెస్ట్ ఆప్షన్. సో యూరిన్ మెడిసిన్స్ వాడినా యూరిన్ రాకపోయినా, ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతున్నా, యూరిన్ ఆగిపోయినా, కిడ్నీల మీద ప్రెషర్ పడుతున్నా, వీళ్ళలో మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అసలు లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక చేంజర్గా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అమ్మా. సో ఫస్ట్ పూర్వకాలంలో ఇంకా అంటే నేను చదువుకునే ముందు ఓపెన్ ప్రాస్టేట్ అంటాం. అంటే ప్రాస్టేట్ గ్రంథి బాగా పెరిగితే ఓపెన్ చేసి ప్రాస్టేట్ గ్రంథి అంతా తీసేవాళ్ళు. దాన్ని ఓపెన్ ప్రాస్టెటెక్టమీ అంటాం. దాని తర్వాత నేను చదువుకున్న టైంలో టీయూఆర్పీ, మోనోపోలార్ బైపోలార్ టీయూఆర్పీస్ అంటాం. అదేంటంటే యూరిన్కి వెళ్ళే దారి అంగం నుంచే యురిత్రా ద్వారా స్కోప్ పంపించి చిప్స్ తీస్తూ ఉంటాం. ట్రాన్స్ యురిత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ అంటాం. అది చాలా అంటే ఒక ఆల్మోస్ట్ 2-3 డికేడ్స్ టీఆర్పీఏ, ఆల్మోస్ట్ అందరం యూరాలజిస్టులు టీఆర్పీఏ చేసేవాళ్ళం. రీసెంట్గా ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి ఈ ప్రాస్టేట్ని లేజర్ ట్రీట్మెంట్ వల్ల, అంటే తూలియం లేజర్ వల్ల ఏంటంటే కంప్లీట్గా యూనిక్లియేట్ చేయడం. అంటే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ పై భాగాన యూజువల్గా రెడ్గా ఉంటుంది, లోపలంతా ఎల్లోగా ఉంటుంది. ఆ పై భాగాన రెడ్ అంటే దీన్ని క్యాప్స్యూల్ అంటాం. ఆ క్యాప్స్యూల్ లోపలిది మొత్తం అంతా స్కూప్ చేసేస్తాం. కంప్లీట్గా స్కూప్ చేసేసి దాన్ని బ్లాడర్లోకి పంపించి మార్సిలేటర్ ద్వారా మనం అవన్నీ చిన్న చిన్న చిప్స్ లాగా బయటికి తీసేస్తాం. మామూలు టీఆర్పీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, టీఆర్పీ అనే పద్ధతిలో మనం కంప్లీట్గా ఒక్కొక్కసారి క్లియర్ చేయలేకపోవచ్చు. అదే కనుక లేజర్లో అయితే ఆల్మోస్ట్ 80-90% గ్లాండ్ అనేది కంప్లీట్గా ఈన్యూక్లియేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకోసారి ఆపరేషన్ పడకుండా ఉంటుంది. అండ్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ చాలా, అంటే కంపారిజన్ ఈ 2 ప్రొసీజర్స్కి కంపేర్ చేస్తే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బాగా ఇంప్రూవ్ అవడం అండ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉండటం. మెయిన్గా కాంప్లికేషన్ ఏంటంటే ఈ టీఆర్పీ చేసిన పేషెంట్స్లో కొద్ది మందిలో స్ట్రిక్చర్స్ ఫామ్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది యురిత్రా క్యాలిబర్ని బట్టి. అదే దీంట్లో కనుక లేజర్లో కనుక అయితే అతి చిన్న స్కోప్స్ ద్వారా వెళ్తాం కాబట్టి స్లిమ్ ఫ్లిప్ అంటామంట. అంటే చాలా స్లిమ్ స్కోప్స్ని లోపలికి పంపించి లేజర్ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్ట్రిక్చర్ ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంతేకాకుండా ఇప్పుడు రెండిట్లోనూ మీకు కోతలు, కుట్లు, బ్లీడింగ్లు, లేకపోతే ఇన్ఫెక్షన్స్, ఇంకోటి అనేది చాలా తగ్గిపోయినాయండి. ఎస్పెషల్లీ మీకు ఈ తూలియం లేజర్లో మాత్రం బ్లీడింగ్ అనేది అసలు చాలా రేర్. సో లేజర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ సర్జరీస్లో. డాక్టర్ గారు, అసలు లేజర్ శస్త్రచికిత్సల తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ లేజర్ వల్ల మెయిన్గా ఒక 100 మెంబర్స్లో ఒక 5-10%, అంటే 5-10 మందిలో యూరిన్ కొంచెం ఆగకుండా కొంచెం ఫ్యూ డ్రాప్స్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి. అది ఎందుకంటే చాలా కాలం నుంచి బ్లాడర్ మీద ఒత్తిడి వల్ల బ్లాడర్లో చేంజెస్ ఏర్పడతూ ఉంటాయి. అదొకటే కాకుండా రెండోది ఏంటంటే ఈ ప్రాస్టేట్ మొత్తం ఆల్మోస్ట్ 80-90% పైన రిమూవ్ చేసేస్తాం కదండి. సో దానివల్ల ఏంటంటే కొంత గ్రిప్ అనేది
హోల్డింగ్ అనేది లేకపోతే కాంటినెన్స్ అంటాం, అది కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమందికి 1 వీక్ 10 days, కొంతమంది 15 days, కొంతమంది 1 month. ఈ మంత్లో మోస్ట్లీ అసలు 1 month కూడా పట్టదండి. ఈ ఎర్లీగానే ఆ యొక్క కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. అంతకు తప్పించి ఇంకా అంతకు తప్పించి పెద్ద కాంప్లికేషన్స్ అంటే ఏమి ఉండవు. ఇది కూడా ఇప్పుడు మేము కొన్ని ఏళ్లగా ఈ ప్రొసీజర్ చేస్తూ ఉన్నాము. వెరీ నెగ్లిజిబుల్గా చూస్తూ ఉంటాము. అంత ఫ్రీక్వెంట్గా ఇన్కాంటినెన్స్ అనేది నేనైతే పెద్దగా చూడలేదు. శస్త్రచికిత్స తర్వాత ప్రభావాలు ఎలా ఉంటాయి? సో ప్రాస్టేట్ సర్జరీ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. కాంప్లికేషన్స్తోనూ లేకపోతే మళ్ళీ ఇంకోసారి సర్జరీస్ అవసరం పడటం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, యూరిన్ మిగిలిపోవడం కానీ యూజువల్గా ఉండదు. అన్లెస్ బ్లాడర్ కనుక మరీ డ్యామేజ్ అయిపోయి న్యూరలాజికల్ కండిషన్స్, న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం, అలాంటి కండిషన్స్లో అయితే తప్పితే అదర్వైజ్ ఎర్లీగా ప్రాబ్లం ఉన్న కొంచెం ఎర్లీగా కనుక చేయించుకున్నట్లయితే ఈ సమస్యతో మళ్ళీ ఇంకోసారి వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి లేకపోతే ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ, లేరనే చెప్పుకోవాలి. డాక్టర్ గారు, అసలు ఈ ప్రోస్టేట్ అనేది ఏ వయసులో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? మోస్ట్లీ 50 years దాటిన వాళ్ళని స్లోగా, అంటే అరౌండ్ 60-65 years గ్రూప్లో వచ్చేసరికి వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ గ్రోత్ అనేది 50 years నుంచే స్టార్ట్ అవుతుంది. అదే జెనెటిక్గా గనక కొంతమందికి వాళ్ళ ఫాదరు లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదరు వాళ్ళకి గనక చాలా పెద్ద గ్లాండ్స్ కనుక ఉంటే వాళ్ళకి 40 years నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వంశపారంపర్యంగా కూడా దిస్ ఇస్ జెనెటిక్ ఉందమ్మా, ఇట్ ఇస్ ప్రూవెన్. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్కు దారితీస్తుందా? ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి అసలు సంబంధమే లేదు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ట్రాన్సిషన్ జోన్లో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రాస్టేట్ గ్రంథి లోపల భాగం నుంచి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. వేరేస్ క్యాన్సర్ అనేది పెరిఫెరల్ జోన్, అంటే చుట్టూ ఉన్న భాగం నుంచి ఏర్పడుతుంది. సో దీనికి దానికి సంబంధం లేదు. ఒక్కొక్కసారి రెండు ఉండొచ్చు, అంతేకాని ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ పెరగడం వల్ల క్యాన్సర్ అనేది ఉండదు. అసలు మనం ఈ ప్రోస్టేట్ విస్తరణను నిరోధించగలమా అంటే ఏం చెప్తారు? రైట్. సో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ని ఆపలేము, అసలు దానికంటూ మెడిసిన్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే సిమ్టమ్స్, ఇందాక మీకు చెప్పినట్టుగా యూరిన్ సరిగ్గా రాకపోవడం, ఈ యూరినరీ కంప్లైంట్స్ని ట్రీట్ చేయవచ్చు, కానీ అసలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్నే ఆపలేము. అలాంటి డ్రగ్స్ కానీ అలాంటి మెడిసిన్స్ కానీ ఏమీ ప్రపంచంలో ఎక్కడ ఏమి లేవు. అంతేకాకుండా సో వాటర్ బాగా తీసుకోవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం, ఇలా చిన్న 2-3 ఉంటాయి తప్పితే ఎన్లార్జ్మెంట్ని మాత్రం ఆపలేము. మరి కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం? అండి, పెద్ద ప్రాస్టేట్ అయ్యి ఉండి యూరిన్ ఎక్కువగా మిగిలిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తున్నాయి అంటే చాలామంది పేషెంట్స్లోనూ హైడ్రోఎరిట్రోనెఫ్రోసిస్ అంటాం. అంటే కిడ్నీస్ మీద బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల కిడ్నీలు వాపు, అంటే వాడుక భాషలో కిడ్నీలు వాపులు వచ్చి దానికి కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, క్రియాటినిన్ అనేది రైజ్ అవ్వడం, ఇలా చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, అసలు ఎలాంటి వ్యాయామాలు ఏమైనా అవసరం అంటారా దీనికి సంబంధించి? సింపుల్ ఎక్సర్సైజే తప్పితే ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి స్పెసిఫిక్గా ఏమీ ఎక్సర్సైజెస్ అంటే ఏముండవు. అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి? మూత్రనాళం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని వల్ల వచ్చింది? ఈ ప్రాస్టేట్ వల్లే వచ్చింది అనుకోండి. ఈ ప్రాస్టేట్ ఎంత సైజు ఉంది, ఎంత యూరిన్ మిగులుతూ ఉంది, ఎంత తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ చేయాలి. అది ప్రాపర్ డోసేజ్, ప్రాపర్ డ్యూరేషన్ అంటాం, అంటే 3 days, 5 days, 7 days అనేది చూసుకోవాలి. మళ్ళీ రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది తెలుసుకోవాలి. ఒకవేళ కనుక ప్రాస్టేట్ యొక్క ఎన్లార్జ్మెంట్ వల్లే ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ట్రీట్ చేసి మెడిసిన్స్ పెట్టి, ఇంకోసారి కనుక ఇలానే మీకు ఇన్ఫెక్షన్స్ ఎర్లీగా వస్తున్నాయి అంటే బేసిక్ ప్రాబ్లం ఈ ప్రాస్టేట్ని కనుక ట్రీట్ చేయగలిగితే సర్జరీ వల్ల, అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. డాక్టర్ గారు, అసలు శస్త్రచికిత్స తర్వాత సాధారణ జీవనానికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే నేను ఇప్పుడు యూజువల్గా లేజరే చేస్తున్నాను, నార్మల్ టీఆర్పీ చేయట్లేదు. టీఆర్పీ కూడా సేమ్ లేజర్లానే ఎర్లీగానే రికవరీ ఉంటుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2.5 daysలో డిశ్చార్జ్ చేసేస్తాం, యూరిన్ ట్యూబ్స్ అలాంటివి ఏం లేకుండా. సో ఒక 5 days to 1 week మెడిసిన్స్ పెడతాం. ఈ రికవరీ అంటారు చూసారంటే ఒక 2-3 days, మా హాస్పిటల్లో ఒక 2 days, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 days. రికవరీ అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఈ పెయిన్ కానీ ఇది కొంచెం మినిమం ఇబ్బందులు ఒక 4-5 daysలో సెటిల్ అయిపోతాయి.
దాని తర్వాత నుంచి ఆపరేషన్కి ముందు ఆ పర్సన్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాడో డ్యూటీస్ ప్రతిదీ చేసుకోవచ్చు, అంతేగాని ఇది చేయకూడదు అది చేయకూడదు అనేవి రెస్ట్రిక్షన్స్ అంటే ఏముండవు. అంటే మీరు చాలా కేసెస్ చూసుంటారు, మీకు కొంచెం స్టఫ్ ఎక్కువగా మీరు ఫేస్ చేసిన కేసెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? యా, అంటే ఒక 1 month బ్యాక్ ఒక ఆల్మోస్ట్ 85 years ఆయన పెద్ద ఆయన బాగా యూరిన్ సఫర్ అయిపోతున్నాడు, యూరిన్ రావట్లేదని యూరిన్ ట్యూబ్స్తో వచ్చారు. అక్కడ చూస్తే 167 grams ప్రాస్ట్రేట్, కనీసం ఒక 4-5 పెద్ద పెద్ద బ్లాడర్ స్టోన్స్. ఇది ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 2-3 years నుంచి ఇబ్బందులు పడుతున్నానండి అన్నారు. మరి ఎందుకు వైద్యం చేయించుకోవట్లేదంటే, లేదండి మెడిసిన్ వెళ్తున్నాను, మెడిసిన్స్ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, అది అయిపోతా ఉంది. కాకపోతే కొన్ని రోజులుగా యూరిన్ కంప్లీట్గా ఆగిపోయిందండి, యూరిన్ ట్యూబ్లు వేసుకోవాల్సి వస్తూ ఉంది, ఈ యూరిన్ ట్యూబ్ తీసేసిన తర్వాత మళ్ళీ ఆగిపోతూ ఉందండి అని ఈ కంప్లైంట్స్తో వచ్చాను. సో ఇక అప్పుడు వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఈ వయసు, ఈ షుగర్ ఉన్న అతనికి షుగర్ కూడా ఉంది, షుగరు దీనివల్ల ఏంటంటే మూత్రాశయం కూడా అంత మనం చెప్పినంత ఫ్రీగా యూరిన్ రాదు సర్జరీ అయిన తర్వాత. సో వాళ్ళకి అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, రేపొద్దున ఆపరేషన్ చేసిన తర్వాత కూడా యూరిన్ రాకపోవచ్చు, కొన్ని రోజులు టైం తీసుకుంటుంది అని మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఒక 1 week తర్వాత నుంచి నిజంగా ఈ ప్రాస్టేట్ స్టోన్స్ అన్నీ తీసేసేయడం వల్ల 1 week తర్వాత నుంచి ఆయన చాలా ఫ్రీగా యూరిన్ పాస్ చేశారు. ఆ 1 week కూడా ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంత టైం తీసుకుంటుంది బ్లాడర్ యొక్క టోన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అందుకనే ఆ 1 week దాకా ట్యూబ్ ఉంచాము. ఆ 1 week తర్వాత యూరిన్ ట్యూబ్ తీసేసిన తర్వాత పేషెంట్ అంటే నా కళ్ళలో ఆనందం, ఎంత బాగా యూరిన్ పోస్తున్నానో, ఇది ముందే చేయించుకుంటే బాగుండేది కదా అని ఫీల్ అయ్యారు. సో ఎప్పుడైనా సరే చాలా ముదిరిపోయేదాకా వెయిట్ చేయకుండా, ప్రాబ్లమ్ మీడియంగా ఉన్నప్పుడు, ట్యాబ్లెట్స్తో మనకి అవ్వట్లేదు అన్నప్పుడు ఎర్లీగా చేయించుకోవడం వల్ల పేషెంట్ యొక్క రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్ గారు, అసలు మధుమేహం ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రోస్టేట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటారా? అది ఎంతవరకు నిజం? మధుమేహానికి ప్రాస్టేట్కి సంబంధం లేదు. మధుమేహం అంటే డయాబెటీస్ వల్ల బ్లాడర్, డయాబెటిక్ సిస్టోపతి అంటాం. ఈ డయాబెటిక్ సిస్టోపతిలో సెన్సరీ మోటార్ అంటే బ్లాడర్లో యూరిన్ నిండిన తర్వాత ఆ సెన్సేషన్స్ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే స్పైనల్ కార్డ్ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు, నిండిన తర్వాత యూరిన్ యూజువల్గా వాయిడింగ్ అంటాం అనమాట. యూరిన్ పోసుకునేటప్పుడు ఆ మోటార్ ఫంక్షన్స్ అనేవి డిలే అవుతాయి, దాన్ని డయాబెటిక్ సిస్టోపతి అంటాం. ఈ ప్రాస్టేట్ కూడా ఆ పేషెంట్స్కి ప్రాస్టేట్ కూడా ఎన్లార్జ్డ్గా ఉండి అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటే ఇంకొంచెం సిమ్టమ్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో అందుకనే అంతేకాకుండా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, డయాబెటీస్ ఇద్దరు ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ స్టోరేజ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి, షుగర్ ట్రీట్ చేసి, తర్వాత ప్రాస్టేట్ కూడా సేమ్ టైం మెడిసిన్స్ పెట్టి చూసుకోవాలి. వీటన్నిటితోనూ క్లియర్ అయిపోతే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ కనుక ఇది రికరెంట్గా రిపీట్ అవుతూ ఉందనుకోండి, దెన్ సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్. డాక్టర్ గారు, అసలు ఈ లేజర్ శస్త్రచికిత్స వృద్ధులకు సురక్షితమేనా? అసలు లేజర్ వల్ల మీకు కాంప్లికేషన్స్, లేకపోతే ఏదో వేడి వల్ల జనరేట్ అయిపోయి పక్కన డ్యామేజ్ అవ్వడము, లేకపోతే వేరే ఆర్గాన్స్, అసలు అలాంటిది ఏముండదండి. 0.4 mm డెప్త్ అంటే చాలా వెరీ వెరీ మినిమల్ డెప్త్లో వెళ్తూ ఉంటుంది తప్పితే పక్కన ఆర్గాన్స్ అనేది అసలు సమస్యే లేదు, అసలు ఆర్గాన్స్ ఇంజురీసే ఉండవు. సో ఇట్స్ వెరీ సేఫ్. వృద్ధులకే కదండి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 95-100 ఏళ్ల వయసులో ఎంత వయసు ఉన్న వాళ్ళకైనా సరే లేజర్ వల్ల కాంప్లికేషన్స్, పక్కన ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం అనేది ఉండదు. అంటే మందులు ఆపితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అదేమ్మా, కొంతమందికి 3 నెలల నుంచి 6 నెలలు ట్రీట్ కనుక చేస్తే మందులతో చాలామందికి సాటిస్ఫై అయిపోతారు, తర్వాత సిమ్టమ్స్ అంటూ ఉండవు. కొంతమంది పేషెంట్స్కి ఆల్మోస్ట్ 1 to 5 years 10 years అలాగ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మందులు వేసుకుని హ్యాపీగా ఉంటే అది కంటిన్యూ చేసేయమని చెప్పేస్తాం, ఎందుకంటే అనవసరంగా ఆపేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్ఫెక్షన్స్ రావడం ఇదంతా కంటే కూడా. సో ఈ పేషెంట్కి ఇన్ని నెలలు, ఈ పేషెంట్కి పలానా పేషెంట్కి ఇన్ని నెలలు అనేది మనం ఎవరం చెప్పలేము. అసలు దీన్ని నిర్లక్ష్యం చేయొచ్చు అంటారా? యూరిన్ అనేది ప్రతి 2-3 hours 4 hoursకి ఒక్కసారి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అలా ఉంటారు కదా. ఎప్పుడైనా సరే యూరినరీ కంప్లైంట్స్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయంలో చేంజెస్ రావు.
ఒకవేళ కనుక మనము అశ్రద్ధో లేకపోతే తెలియకో లేకపోతే ఏం చేస్తుందో అనుకొని వదిలేసేస్తే మీకు మూత్రనాళంకి ఆపరేషన్స్ ఉన్నాయి, ప్రాస్టేట్ గ్రంథికి ఆపరేషన్స్ ఉన్నాయి, కిడ్నీలకు ఆపరేషన్స్ ఉన్నాయి, బ్లాడర్కి మాత్రం ఆపరేషన్స్ లేవు. ఒక్కసారి అది థిక్ అయిపోయి ట్రబెక్యులేషన్స్ అంటాం. ట్రబెక్యులేషన్స్ కనుక ఫామ్ అయిన తర్వాత మనం ఎంత అద్భుతమైన ప్రాస్టేట్ సర్జరీ చేసినా ఏది చేసినా సరే 100% మళ్ళీ రికవరీ చేయలేం. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మెడిసిన్స్తో అయినా సరే క్లియర్ చేయించుకోవడం అనేది సేఫ్. ఫైనల్గా ఈ ప్రోస్టేట్ గురించి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా? సో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది 50 ఏళ్ళు దాటిన మగవాడికి క్రమేణా ఒక 5, 10, 15 ఏళ్లలో పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ గనక ఈ ప్రాస్టేట్ సమస్య వల్ల యూరినరీ కంప్లైంట్స్ అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం, లేకపోతే ఎక్కువగా యూరిన్ వెళ్ళడం, నైట్ టైం ఎక్కువసార్లు లేకపోవడం, కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తూ ఉంటే ఒక యూరాలజిస్ట్ని కలిస్తే అసలు ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, సైజ్ ఎంత ఉంది, యూరిన్ ఎంత మిగిలిపోతూ ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక బేసిక్ చెకప్ కనుక చేస్తే సరిపోతుంది. అంతకంటే పెద్ద పెద్ద సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు లేకపోతే బయాప్సీలు అవి ఇవి ఏవి చేయాల్సిన అవసరంలా ఒకసారి పేషెంట్ చెప్పింది విని ఎగ్జామిన్ చేసి మినిమంగా అల్ట్రాసౌండ్ స్కాను, ఆర్ఎఫ్టీ టెస్టులు, యూరిన్ టెస్టులు చేసి ఓ 3-4 టెస్టులు అండి, ఎక్కువ లేవు, అవి చేసి దాంతో నిర్ధారణ చేసి ఒకవేళ పేషెంట్ కనుక నిజంగా బాధపడుతుంటే ఐపీఎస్ఎస్ స్కోర్ అంటాం అనమాట, దాంట్లో ఆ స్కోర్ వల్ల పేషెంట్ నిజంగా బాధపడుతుంటే మెడిసిన్స్ పెట్టి చూస్తాం. ఒకవేళ మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ అవ్వక కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అప్పుడే సర్జరీస్ చేస్తాం. సర్జరీస్ నిజంగా సేఫ్, దానివల్ల విపరీతమైన కాంప్లికేషన్స్, బెడ్ రెస్ట్లు లేకపోతే లైఫ్ పాడైపోవడాలంటూ నా కెరియర్లో చూడలేదు. సో కాబట్టి ముదిరిపోయి బాధపడేదానికంటే కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని సర్జికల్లా అనట్లేదు, మెడికల్ ట్రీట్మెంట్ అయినా చేయించుకుంటే మంచిది. ఓకే డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇన్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి డాక్టర్ కిరణ్ కుమార్ గారు అయితే అనేక విషయాలు అయితే మనతో షేర్ చేసుకున్నారు. సో ఇది వాటి వైకే హెల్త్. రేపటి వైకే హెల్త్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.